ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్యోగ్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ కోసం భారీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 17,727 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఉందనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే నీడీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 24/6/2024 నుంచి 24/7/2024 వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24/7/2024 11 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే మనం చూసుకున్నట్లయితే ఫీజు పేమెంట్ కోసం 25/7/2024 వరకు మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చండి. అలానే చూసుకున్నట్లయితే మనకి కరెక్షన్స్ కోసం 10 and 11 ఆగస్ట్ 10 and 11 డేట్స్ అయితే 2 days అయితే ఇచ్చారు. అలానే టైర్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2024 వరకు ఉంటుందని చెప్పారు. అలానే టైర్ 2 చూసుకున్నట్లయితే డిసెంబర్ 2024లో టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ పే లెవెల్ చూడండి, 44,900 to 1,42,400 వరకు శాలరీ అయితే ఉంటుందండి. ఇవన్నీ ఆఫీసర్ ర్యాంక్ ఉద్యోగాలు, గజిటెడ్ ర్యాంక్ అండి. అండ్ నాన్ గజిటెడ్ కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అండి, గ్రూప్ బి, 20 to 30 years ఇచ్చారండి. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, గ్రూప్ బి. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ క్యాడర్ ఇవన్నీ ఇచ్చారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్ గ్రూప్ బియా గ్రూప్ సియా అని ఇచ్చారండి. సో ఏజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years, సో లోవర్ ఏజ్ 18 and 20 ఉంది. సో ఇప్పుడు మనం అది మొత్తం డీటెయిల్గా చెప్పినట్లయితే మనకి వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఎవరికైనా కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. పే లెవెల్ 6 ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్స్కి అయితే 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ ఉంటుందండి. సో మనం పే లెవెల్ 5 ఆడిటర్ ఈ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే 29,200 నుంచి 92,300 వరకు శాలరీ ఉంటుంది. అలానే ఇవి గ్రూప్ సి అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ 18 to 27 years వరకు ఉన్నాయి అన్ని పోస్టులకు కూడా. సో అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ 17,727. అలానే మనకి నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ సిటిజన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారండి. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే యాజ్ ఆన్ 1/8/2024కి ఏజ్ అయితే 18 to 30 మధ్యలో ఉండాలి. కొన్ని పోస్టులకి అయితే 18 to 27 మధ్యలో ఉండాలి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీ కోసం 3 years, పీడబ్ల్యూడి ఫిజికల్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years ఇచ్చారు. అలానే పీడబ్ల్యూబీడి ఓబీసీ వాళ్ళకి 13 years ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకున్నట్లయితే 3 years అని ఇచ్చారండి. అండ్ సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 40 years ఏజ్ వరకు ఇచ్చారండి. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years వరకు ఇచ్చారు. విడో అండ్ డివోర్స్డ్ ఉమెన్ చూసుకున్నట్లయితే అప్ టు 35 years ఏజ్ వరకు ఇచ్చారండి. అలానే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డివోర్స్డ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ 40 years వరకు ఇచ్చారు. సో అలానే మనం చూసుకున్నట్లయితే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 60% మార్క్స్తో క్వాలిఫై అవ్వాలండి. అండ్ మ్యాథమెటిక్స్ 12th standard లెవెల్ కలిగి ఉండాలి. అలానే చూసుకున్నట్లయితే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. రీసెర్చ్ అండ్
రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCలో చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ, మ్యాక్సిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. దాంతోపాటు ఇంటర్లో 12th క్లాస్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. సో ఆల్ అదర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీగా మెన్షన్ చేశారు. సో హౌ టు అప్లై అనేది ఫస్ట్ మనం SSCలో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మనం యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది వీడియో చేస్తాం. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్గా ఉందండి. ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, SC ST ట్రైబ్స్ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వీళ్ళకి ఎవరికి కూడాను రిజర్వేషన్ ఫీజు అయితే ఉండదని చెప్పారండి. మనకి ఫీజు కూడా ఆన్లైన్ భీమ్, UPI, నెట్ బ్యాంకింగ్, వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ ద్వారా మనం ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీజు కోసం 25/7/2024 లాస్ట్ డేట్ అండి. అలానే మన కరెక్షన్ కోసం చూసుకున్నట్లయితే 10/8/2024 to 11/8/2024 వరకు కరెక్షన్స్ కోసం డీటెయిల్స్ ఇచ్చారండి. ఆ కరెక్షన్స్ కూడా ఏం చేసుకోవాలన్నది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే చూసుకున్నట్లయితే మనకి 200 ఫీజు కూడా ఉంటుందండి ఇక్కడ. అది కూడా భీమ్, UPI అండ్ మాస్టర్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవాలండి. అలానే మనం ఇక్కడ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర అండ్ తెలంగాణకి చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై అండ్ అలానే పుదుచ్చేరి, తమిళనాడు కూడా కల్పించారండి. మనకి ఇక్కడ వరకు విశాఖపట్నం వరకు మన ఆంధ్రాలో ఉంటుంది. అలానే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. సో ఎగ్జామ్ సెంటర్స్ అవండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీంట్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, టైర్ 1 అండ్ టైర్ 2. సో టైర్ 1 అనేది సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఉంటుంది. అలానే టైర్ 2 చూసుకున్నట్లయితే డిసెంబర్లో ఉంటుందని మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 50 అండి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టు 2 మార్క్స్ అన్నట్టు. జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ టైం అలౌడ్ చూసుకుంటే టైం 1 hour 20 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 1 hour అండి. అలానే ఎవరైతే PWD ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి 1 hour 20 minutes ఉంటుందండి. అలానే చూసుకున్నట్లయితే టైర్ 2 దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. నెగిటివ్ మార్కింగ్ ఒక తప్పుకి 0.5 మార్క్స్ అంటే హాఫ్ మార్క్ కట్ అవుతుంది. సో అలానే టైర్ 2 చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి సిలబస్ మెన్షన్ చేశారండి. సిలబస్ అండ్ టైమింగ్ జనరల్ క్యాండిడేట్స్కి 1 hour, ఎవరైతే బెంచ్ మార్క్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1 hour 20 minutes అండి. ఇందులో చూసుకున్నట్లయితే సెక్షన్ 1 పేపర్ 1లో సెక్షన్ 1 ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ మాడ్యూల్ 2లో చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఓవరాల్గా 60 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 180 మార్క్స్ అండి. అలానే సెక్షన్ 2లో చూసుకుంటే మాడ్యూల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్ అండి. సో టోటల్గా దీంట్లో 70 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 210 మార్క్స్ అండి. సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ 20 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 60. దీనికి 15 minutes అండి. ఎవరైతే బెంచ్ మార్క్ ఉంటారో వాళ్ళకి 20 minutes ఇచ్చారు. అలానే సెక్షన్ 3లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఆన్ డేటా ఎంట్రీ టాస్క్ అని మెన్షన్ చేశారు. స్టాటిస్టిక్స్ పేపర్ 2లో చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఓవరాల్గా 200 మార్క్స్. ఇది జనరల్ క్యాండిడేట్స్ అందరికీ 2 hours, బెంచ్ మార్క్ ఎవరైతే ఉంటారో 2 hours 40 minutes అండి. సో అలానే చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారండి. మీకు సిలబస్ కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి మీరు సిలబస్ అయితే చూసుకోవచ్చు.
సో మనకి టాపిక్ వైజ్ కూడా ఇచ్చారండి ఇందులో. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇన్ఎడ్యుకేటివ్ సిలబస్, టైర్ 2, టైర్ 1, టైర్ 2 సిలబస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు సిలబస్ డీటెయిల్గా చూసుకోవాలనుకుంటే మీకు కావాలంటే నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే దీంట్లో మనకి మాల్ ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి డిపార్ట్మెంట్ పీరియడ్ ప్రకారం 2 years 3 years ఇలా డిబార్ చేస్తారండి. ఆ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బోర్డు నుంచి ఏ ఎగ్జామ్స్ కూడా రాయడానికి ఉండదు. కొన్ని ఎగ్జామ్స్కి 7 years వరకు, కొన్ని కేసెస్లో 7 years వరకు డిబార్ చేసే అవకాశం ఉంది. అండ్ అలానే చూసుకున్నట్లయితే సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అదండి. సో మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. వన్ టైం రిజిస్ట్రేషన్ మన డీటెయిల్స్ ఇచ్చి ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. దాని ద్వారా లాగిన్ అయ్యి మనకి ఏమైనా చేంజెస్ ఉంటే అవి చేంజెస్ చేసుకోవాలి. ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైనా రిజిస్ట్రేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మేము అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఫుల్ వీడియో చేద్దాం. సో ఎవరికైతే ఏ అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద, ఎవరికైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ కావాలనుకుంటారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేయండి. నేను దాని గురించి ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి ఇంత భారీ నోటిఫికేషన్, సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఎవరైతే గజిటెడ్ ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉందో, అలానే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా కొంచెం కష్టపడి ఎక్కువ టైం వర్క్ చేస్తే ఖచ్చితంగా ఈ పోస్టులు ఈజీగా సంపాదించవచ్చు. సో థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా బాగా అనిపిస్తే సో ఎవరికైనా నీడీ పర్సన్స్కి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.